జానక్యాః కమలామలాంజలిపుటేయాః పద్మరాగాయితాః న్యస్తారాఘవమస్తకే చ విలసత్కుందప్రసూనాయితాః స్రస్తాశ్యామలకాయకాంతికలితా యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహిక. ఎంత గొప్ప శ్లోకము! అలా గాలికి ఎగురుతూ 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 వచ్చి మన కళ్ళ ముందు పడ్డాం. ఎన్నెన్నో జన్మల క్రితం చేసుకున్నటువంటి అదృష్టం తప్ప మరొకటి కానే కాదు. చక్కనైనటువంటి తెల్లనైన అమోఘమైన సముద్రం నుండి తీసినటువంటి ముత్యాలని ఆ బాలమ్మ అంటే జానకమ్మ చేతిలో పోశారు. బాలిక కదా మరి, 8 సంవత్సరాల ఆడుపిల్ల, అదిగో చేతిలో వేశారు. ఆ జానకి చేతిలో లేత ఎరుపు రంగు ఆ సహజంగా ఉన్నటువంటిది కాబట్టి పద్మరాగాయిత, ఆ తెల్లని ముత్యాలు కాస్త పద్మరాగమణుల్లా ప్రకాశించాయి. ఆవిడే ఆశ్చర్యంగా అనుకుంది, ఎంత బాగున్నాయి, కళ్ళలో ఊహించుకోవాలి. పద్మరాగాల్లో ఉన్నటువంటి వీటిని న్యస్తారాఘవమస్తకే చ, ఇలా తల ఎత్తి సిగ్గుపడుతూ అలా రామచంద్రుని తల మీద పోసింది ఆవిడ. కుంద ప్రసూనాయిత, మంచి తెల్లనైనటువంటి మల్లెపూల అదిగో అలా పడ్డం ప్రారంభించాయి. ఇదేమిటి, రామచంద్రుని తల మీద ఈ మల్లెలు మరింత తెల్లగా ప్రకాశించాయంటే రాముడి తల అంటే ఆ శిరోజాలు అప్పటికే తెల్లబడిపోయాయా? రాముని తల ముగ్గుబుట్టలా ఉందా? కాదు. ఉష్ణీష స్ఫుటయేవ మూర్ధ్ని, క్షత్రియుని వివాహంలో తల మీద తెల్లని తలపాకని పెడతారు, అది అక్కడి రహస్యం. ఆ కారణంగా ఆ తెల్లగా ఉండే ఆ తలపాక మీద ఈ తెల్లని ముత్యాలు పడి మరింత తెలుపుదనం కలిగినవయ్యాయి. అక్కడి నుంచి అవి జారుతూ స్రస్తాశ్యామలకాయ కాంతి కలితా యా ఇంద్రనీలాయిత, రామచంద్రుడు నీల మేఘశ్యాముడు కాబట్టి ఆ తెల్లనైన ముత్యాలు ఒకప్పుడు అమ్మవారి చేతిలో పద్మరాగాలుగా ఆ అరచేతుల యొక్క కాంతి కారణంగా అయినటువంటివి రామచంద్రుని తల మీద ఉన్న తలపాక కారణంగా మరింత తెల్లగా బ్రహ్మాండమైన మల్లెపూలల్లా ప్రకాశించినవి. నీల మేఘశ్యాముడైనటువంటి ఆ రామచంద్రుని ఒంటి మీద నుంచి జారుతూ యా ఇంద్రనీలాయిత, ఇంద్రనీలమణుల్లా పడుతూ ఉంటే అలా నేల మీద పడ్డటువంటి ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక, అలా నేల మీద పడ్డటువంటి ఆ ముత్యాలన్నీ మళ్ళీ తెల్లగానే ఉంటే ఆ ఒక్కొక్క ముత్యము ఒక్కొక్క ముత్యము ఒక్కొక్క ముత్యము ఇదిగో ప్రేక్షకులైనటువంటి మీ అందరి కుటుంబాలకి కూడా సర్వ సుఖాలని శుభాలని కలిగించాలి అని ఆ శ్లోకానికి అర్థం. ఎంత గొప్పగా ఉంది! దీన్ని సంస్కృతంలో తద్గుణ అలంకారం అంటారు. సరే, ఇంతకీ రామచంద్రుని యొక్క కళ్యాణంలో జరిగిన విశేషాలని బట్టి అసలు వివాహానికి సంబంధించిన తంతు మంత్రాలు దాని అర్థాన్ని తెలుసుకుందాం. నిజానికి వేదిక మీదకి వరుడు ఎక్కేటటువంటి సందర్భంలో ప్రమాణ స్వీకారాన్ని చేయాలి. అది విధానం, పూర్వకాలంలో ఉంది, అది మనం మానేసుకున్నాం. ఎక్కడైనా సరే కొత్తగా ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని చేసేటటువంటి సందర్భంలో నేను ఇలా ఉంటాను అలా ఉంటానని ఎలా అయితే ప్రమాణాన్ని స్వీకరింపచేస్తాడో ఆ ప్రధానాధికారి, అలా ఇక్కడ కూడా వరుడు వేదిక ఎక్కుతూ ప్రమాణాన్ని చేస్తాడు. ఏమని? నకూపమవరోహేయం నవృక్షమారోహేయం న బాహుభ్యాన్నదీంతరేయం న సంశయమభ్యాపజ్యేయం నగ్నం స్నాయం నక్తం స్నాయాం. ఇలాగా నేను వివాహం అవుతున్నటువంటి వాడిని, వివాహం కాబోతున్నటువంటి వాడిని కాబట్టి నా వృక్షమారోహేయం, నేను చెట్టు ఈరోజు నుంచి ఎక్కను.
పొరపాటున కానీ చెట్టు ఎక్కుతూ ఉంటే కాలు జారి కింద పడ్డా, లేక పైకెక్కిన తర్వాత ఏదైనా విధంగా జారిపడ్డా నేను సంపూర్ణమైనటువంటి అనారోగ్యవంతుణ్ణి అయి నా భార్య అనేటటువంటి ఈమెకి జీవితాంతం నా సేవ చేయించడమే అనేటటువంటి పనిని పెట్టి పరమ దురదృష్టవంతునిగా అవుతాను కాబట్టి, ఆమె జీవితాన్ని ఛిద్రం చేసిన వాడిని అవుతాను కాబట్టి నేను చెట్టెక్కనని. ఒరే నీకు పెళ్ళైన చెట్టెక్కకు అనేవారు చిన్నప్పుడు. కారణం ఇది, వేదమంత్రం. నకూపమవరోహేయం. ఒకప్పటి రోజుల్లో దిగుడు బావులనే ఉండేవి, మన తాతగారి ఇళ్లలో ఇప్పటికీ ఉన్నాయి. ఆ బావిలోకి వెళ్ళి స్నానాన్ని చేసి అక్కడి నుంచి మడిబిందుతో నీళ్లు దేవతార్చన కోసం తెస్తూ ఉండేవారు. అలా నేను ఆ దిగుడు బావిలోకి దిగితే రాళ్ళకి ఏదైనా పాకుడు కానీ ఉన్నట్లయితే, నేను జారిపడిపోయినట్టయితే నేనే విగత జీవుణ్ణి అయితే ఆమె జీవితాన్ని ఛిద్రం చేసిన వాడిని కాబోతాను కాబట్టి పొరపాటును కూడా నేను వాటి నుంచి దిగుడు బావిలోకి వెళ్ళాను. అంతేకాదు, నా బాహుభ్యాన్నది ఇంతరేయం. నదిని ఇప్పటి వరకు ఏదో ఈ విపరీతంగా ఇదేసి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇలా చేశాను. కానీ ఇక్కడి నుంచి చెయ్యను. ఎందుకని? అకస్మాత్తుగా వచ్చే ఆటు పోటు కారణంగా నేను కొట్టుకుపోయినట్టయితే నా భార్య జీవితం మొత్తం నాశనం చేసిన వాడిని అవుతాను కాబట్టి నేను చెయ్యను. అంతేకాదు, నా నక్తం స్నాయాం. అర్ధరాత్ర కాలంలో ఒకవేళ పొరుగురు నుంచి కానీ వచ్చినట్లయితే, ఆ రోజుల్లో ప్రత్యేకంగా మనలా స్నానాల గదులు అవన్నీ ఉచ్చి ఉన్నవి కావు కాబట్టి ఎక్కడోకో వెళ్ళి స్నానం చేసి రావాల్సిన పరిస్థితి కాబట్టి, ఏ పురుగో పుట్రో మరోటో ఉన్నట్లయితే ఇబ్బంది ఆమెకు కలిగించిన వాడిని అవుతాను కాబట్టి అంత అర్ధరాత్ర కాలంలో వస్తే స్నానం చేయను, దూరంగానే ఉంటాను ఆ రాత్రి. ఇన్ని మాటలు ఎందుకు? నా సంశయం అభ్యాపజ్యేయం. నా జీవితానికి ఇబ్బంది కలుగుతుంది, మరణం కలుగుతుంది అనేటటువంటి ఆ ఆలోచన ఏ తీరుగానూ రాకుండా ఉండేలా ఆమె కోసం జీవిస్తాను. ఎంత గొప్ప ప్రమాణ స్వీకారం చూడండి. అలా చేస్తారు. సూక్ష్మీకరించి చెప్పాలి సమయాన్ని బట్టి. ఆ తరువాత ఇటు అబ్బాయిని అటు అమ్మాయిని ఉంచుతారు. ఏ అబ్బాయి వరుడుగా ఇక్కడ అవుతున్నాడో అతడికి వర వేషాన్ని వేసి లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ. ఆ అబ్బాయి పేరు సుబ్బారావే కావచ్చు, కానీ ఎప్పుడైతే పెళ్లి వేషాన్ని వేశారో ఆ వేసిన మరుక్షణంలో లక్ష్మీనారాయణుడు అయిపోతాడు అతడు. అంచేతనే ప్రత్యేకమైన వేషం ఏర్పాటవుతుంది. బుగ్గన దృష్టి దోషం పోవడం కోసం చుక్క పెడతారు, అందం కోసం కాదు, ఇంత అందంగా ఉంటాడని. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అంచేత ఆ దృష్టి దోషం పోవడం కోసం ఎంత బాగున్నాడు కుర్రాడు అని, ఇదిగో ఈ దృష్టి దోషం పోవడం కోసం నల్లని చుక్క పెడతారు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువుని తనలో ఆవహింప చేసుకునేందుకు ఈ విధమైన వర పూజని చేస్తారు. ఆ వివాహ వేషంలో ఆ ఏర్పాటు చేయబడ్డ ప్రత్యేకమైనటువంటి వస్త్రాలలో ఆ పూజని చేసిన ఆ రోజంతా కూడా ఆ వస్త్రాలలో ఉన్నటువంటి అతడు లక్ష్మీనారాయణుడు స్వరూపమే తప్ప మనం అనుకునేటటువంటి పేరు కలిగిన వ్యక్తి కాదు. ఇక్కడ వరపూజ జరుగుతూ ఉంటే అక్కడ వధూ పూజ జరుగుతుందంటే లక్ష్మీ పూజ జరుగుతుంది. మహాలక్ష్మీ స్వరూపిణి కన్యాం. ఆమెను కూడా చక్కగా ఏర్పాటు చేసి బాగా అలంకరింపచేసి వధూ వేషాన్ని ఆవిడికి వేసి మళ్ళీ దృష్టి దోషం పోవడం కోసమని ఇదిగో ఇక్కడ ఈ ఎడమ వైపున స్వయంగా ఆ దృష్టి దోషం కోసమని నల్లని చుక్కని మాత్రమే పెడతారు. ఎంత చక్కనైనటువంటి విధానం చూడండి. అంచేత ఆ అమ్మాయి పేరు ఏదో అయినా ఆ వివాహ వేషంలో ఉన్నంతసేపు కూడా ఆమె మహాలక్ష్మి అంతే. అందుకనే పూర్వం రోజుల్లో ఆ పచ్చబట్టలతోటే నీ దగ్గరికి తీసుకొస్తామయ్యా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనేవారు. ఎందుకని? ఆయన అలాగే ఉంటాడు, వీళ్ళిద్దరూ అలాగే ఉంటారు కాబట్టి. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారే, అంటే ఎక్కడ పెళ్లి జరిగినా అక్కడ ఆ శ్రీ మహావిష్ణువే, ఎక్కడ పెళ్లి జరిగినా ఆ మహాలక్ష్మి. అంచేత ప్రతినిత్యము ఎక్కడో పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేది తప్ప భగవంతుడికి రోజు పెళ్లి చేస్తారు అనేది దీని అర్థం మాత్రం కాదు. అటువంటి వరునికి అటువంటి వధువుకి
చక్కనైనటువంటి వివాహాన్ని ఏర్పాటు చేస్తారు. శ్రీ మహావిష్ణువే అన్నాడు, అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాను నేను, ఒక్కసారి నేను నా భార్యతో ఆశీర్వదింపబడాలంటే అవకాశం ఎక్కడా అని వేళాకోళంగా అంటే, నువ్వు వరపూజలో ఆమె వధూ పూజలో ఉన్నప్పుడు ఆ కళ్యాణ కాలంలో అందరూ అక్షతలు వేస్తారే, అప్పుడు నీకు అవకాశం ఇస్తాను అన్నాడు వశిష్ఠ మహర్షి. అందుకోసం మనం అలా మహావిష్ణువుని మహాలక్ష్మిని ఆశీర్వదించగలిగిన మహాద్భుతమైన అదృష్టాన్ని పొందగలుగుతాం కళ్యాణానికి. అంచేతనే పెళ్ళికి నిజానికి ఎవరిని పిలవలసిన అవసరం లేదు. అక్షతలు వేయడం కోసం వెళ్ళడం తప్పు కానే కాదు. ఆ విధంగా అమోఘమైనటువంటి వివాహానికి ఏర్పాటు ఇలా జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా గోత్ర ప్రవరలు అని ఏర్పాటు చేస్తారు. అంటే ఇదిగో ఫలాని వాని మునిమనుమడు, ఫలాని వాని మనుమడు, ఫలాని వాని పుత్రుడు, ఫలాని పేరు కలిగినటువంటి వాడు, ఫలాని గోత్రం వాడు అయిన ఈ వరునికి ఫలాని వాని ముని మనుమరాలు, ఫలాని వాని మనుమరాలు, ఫలాని వాని పుత్రిక, ఫలాని పేరు కలిగినటువంటిది, ఫలాని గోత్రీకురాలు అయినటువంటి ఆ అమ్మాయితో ఇక్కడ వివాహాన్ని మేము చేస్తున్నామని గోత్ర ప్రవరణని పఠించడం ఎంత గొప్ప విషయమో చూడండి. గోత్ర ప్రవరణని చదివేటటువంటి సందర్భంలో, వంశక్రమాన్ని చెప్పేటటువంటి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు తప్ప ఎక్కడా దాంట్లో అసత్యాలు అవి ఉండేవి కావు. పగా అశేషేహే పరిషద్, మొత్తం వచ్చిన సభ్యులందరూ వినేలాగా వాళ్ళని ఉద్దేశించి పలుకుతూ చెప్పేవారు. తెలుగులో మాట ఉంది, 1000 అబద్ధాలు ఆడి ఓ పెళ్ళిని చేయాలి అని. కాదు, 1000 అబద్ధాలు ఆది వివాహాన్ని చేసి 1000 అబద్ధాలు. అబద్ధము అంటే పదం అంటే సరైన నడవలసిన మార్గం, అబద్ధము అంటే సరైన నడవకూడని మార్గాలు ఏవైతే ఉంటాయో, అంటే ఏ విధంగా ఖచ్చితంగా అలా ఆచరించకపోతే మంచిదో వాటిని ఆది అంటే బాగా ఆదుకుని అప్పుడు వివాహం చేసుకోవాలంటే అది నిజమా కాదా వాళ్ళు చెప్పిందని అర్థం చేసుకుని ఆ మీదట మాత్రమే వివాహానికి అంగీకరించాలని దాని అర్థం తప్ప అబద్ధాలాడని మాత్రం కాదు. అబద్ధాలాడితే అక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఆ ఇద్దరికీ వివాదం. అలా చెయ్యాలి. ఇలా వేదికకి మొత్తం ఈ ఇద్దరిని తెచ్చేటటువంటి సందర్భంలో అమోఘమైనటువంటి కీర్తనల్ని, రామచంద్రునికి సంబంధించినవి అలాగే అమ్మవారికి సంబంధించినవి కీర్తనల్ని అలా చదివిస్తూ పైకి తీసుకురావాలి. ఇంకో ముఖ్యమైన విశేషం ఉంది. అమ్మాయిని మామూలుగా వేదిక మీదకి తెచ్చేటటువంటి సందర్భంలో ఒంటరిగా రాకూడదు. అబ్బాయి ఒంటరిగా రావచ్చు, అమ్మాయి మాత్రం అలా కాదు. అమ్మాయి జ్యోతిస్వరూపిణి, లక్ష్మీస్వరూపిణి. లక్ష్మీ దీపప్రియా, లక్ష్మీదేవికి దీపాలు చాలా ఇష్టం. అంచేత ముందు 4 స్త్రీలు చక్కనైనటువంటి ఆవు నేతి దీపాలని ప్రమిదలలో, అంటే మట్టితో ఏర్పాటు చేయబడ్డటువంటివి, కాలిస్తే ఏ ప్రమిదవుతుందో ఆ ప్రమిదలో పత్తితో ఏర్పాటు చేయబడ్డటువంటి ఒత్తుల్ని మాత్రమే వేసి 4 ఆడవారిని స్వయంగా చక్కనైనటువంటి పట్టు చీరలు కట్టుకుని ఆనందంతో సంప్రదాయ వేషంలో ఉండి సుమంగళి విధానంగా వేషాన్ని వేసుకున్నటువంటి వారు ముందు 4, వెనక 4 వస్తూ ఉంటే మధ్యలో పెద్దదైనటువంటి ఆ కొబ్బరి బొండ ఏది ఉంటుందో దాన్ని పుచ్చుకుని అమ్మాయి అలా మెల్లిగా వేదిక మీదికి వస్తుంది. ఏమిటి దీని అర్థం? లక్ష్మీదేవి దీపప్రియ కాబట్టి ఆ సంపూర్ణమైన దీపప్రియురాలైనటువంటి లక్ష్మీదేవి తన బలంతో పైకి వస్తున్నట్టుగా, అష్టలక్ష్ములు అంటారు కదా, ఆ యనమండుగురు యొక్క ఆ విధానంతో తాను వస్తున్నట్టుగా తెలియజేస్తారు. అలా ప్రత్యేకమైనటువంటి ధాన్యపు గంపలో వేదిక దాకా వచ్చిన తర్వాత ధాన్యపు గంపలో ఆమెను కూర్చోబెడతారు. అమ్మా, నువ్వు మా ఇంటికి ధాన్యలక్ష్మిగా రాబోతున్నావు అని దాని అర్థం. ధాన్యలక్ష్మి అంటే సామాన్యమైన మాట, సామాన్యమైనటువంటిది కాదు కదా, అద్భుతమైంది. ఎక్కడైనా సరే ఆశీర్వచనం చేయాలంటే ధాన్యం ధనం అని ప్రారంభిస్తారు. ధాన్యం ముందు తరువాత ధనం తప్ప ధనం ముందు తర్వాత ధాన్యం కాదు. అమ్మాయి, నువ్వు మా ఇంటికి ధాన్యలక్ష్మిగా రావే, ఎంత ఆనందపడుతున్నామో అని యువతలి వారు అందరూ అనాలి, అందరూ అర్థం చేసుకోవాలి. అంచేత ధాన్యపు గంపలో అమ్మాయిని తీసుకుని అక్కడ కూర్చోబెట్టేవారు. ఏ అల్లుడు కాబోతున్నాడో అతను ఈ పక్కన కూర్చుంటే ఆ మామగారు కాబోయేవారు, అత్తగారు కాబోయేవారు, వయసులో పెద్ద అయినటువంటి వాడు ఈ అల్లుని యొక్క చిన్నవాడు వయసులో అయినటువంటి ఆయన అల్లుని యొక్క పాదాలని కడిగి తల మీద చల్లుకుంటారు ఇద్దరు.
ఇదేమిటి? ఎక్కడైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ పాదాలని పట్టుకుంటారు, కడుగుతారు, తల మీద చల్లుకుంటారు తప్ప వయసులో పెద్దయిన అత్త మామ అలా కడగడం ఏమిటి అని ఆక్షేపణ అనిపిస్తుంది మనకి. కాదు, విష్ణు పాదోద్భవా గంగా. ఈ కూర్చున్నటువంటి వరుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు కాబట్టి, లక్ష్మీనారాయణుడి కాబట్టి, అతని పాదాల నుండి గంగ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి, అతి స్వచ్ఛమైన పవిత్రమైనటువంటి ఆ గంగ ఏదుందో ఆ గంగతో నేను కడుగుతున్నాను అని ఆ మామగారు కడుగుతూ, పక్కనున్నటువంటి అర్థ అంగి అయినటువంటి ఆ భార్య పక్కన ఆవిడ కూడా కడుగుతూ ఉంటే, ఆ తల మీద ఇద్దరూ జలాన్ని చల్లుకుంటూ, నాయనా నా కూతురి యందు చక్కనైనటువంటి సంతానాన్ని స్వయంగా ఏర్పాటు చేసి మా వంశాన్ని మీ వంశంతో పాటు అలా అభివృద్ధి చేస్తావనే ఆనందంతో అట్లాంటి అవకాశాన్ని ఇస్తున్నటువంటి నీకు విష్ణు స్వరూపంగా నేను భావిస్తూ లక్ష్మీ స్వరూపుడైనటువంటి ఈమెని మేము ఇస్తున్నామనే అభిప్రాయంతో అలా కడుగుతారు. ఎంత గొప్ప మాట అది! పట్టవస్త్రం అంటారు సంస్కృతంలో దాన్ని. ఏ మహావిష్ణువు చక్కనైనటువంటి పసుపచ్చని వస్త్రాలని కడతాడో అవే వస్త్రాలని కట్టించాలి వరునికి. ఎందుకని? లక్ష్మీనారాయణ స్వరూపుడు కాబట్టి. అమ్మవారు ఉందే, ఆవిడికి చాలా ఇష్టమైనటువంటిది కూడా అదే విధమైనటువంటి రంగు వస్త్రం. అంచేత ఆమె చేత కూడా అదే పట్టు వస్త్రాన్ని కట్టించాలి ఆ రోజున. ఇలా ఇద్దరు అదే విధమైనటువంటి రూపాలతో చక్కని అమోఘమైన లక్ష్మీనారాయణ స్వరూపుడు, మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి వారు ఇద్దరూ అక్కడ నిలబడితే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన భార్య అయినటువంటి లక్ష్మితో పైనుండి వైకుంఠం నుండి దిగినట్టుగా మనం భావించాలి. వారిని ఆశీర్వదిస్తూ నమస్కరించుకోగలగాలి. లోపల మహర్షులైన వాళ్ళందరూ సాక్షాత్తు రామచంద్రుడు వచ్చినటువంటి సందర్భంలో ఆయనకి నమస్కరిస్తూ ఉన్నట్టుగా భావిస్తూనే లోపల ఆ హాయి ఎంత అదృష్టవంతులం అని అనుకున్నారు. మా విశ్వామిత్రుడు కూడా ఆ పైనున్నటువంటి శ్రీ మహావిష్ణువు భూలోకంలో రామచంద్రునిగా లక్ష్మణునిగా అక్కడ వచ్చినప్పుడు వారికి నమస్కరిస్తూ కౌసల్యాసు ప్రజారామ అని నిద్ర లేపినటువంటి వాడు ఆ తర్వాత వాళ్ళు లేచాక ఆశీర్వచనాన్ని చేస్తూ మంత్రోపదేశాన్ని చేశాడు. కాబట్టి ఇక్కడ లక్ష్మీనారాయణ స్వరూపులుగా అలాగే మహాలక్ష్మి స్వరూపిణిగా భావిస్తూ లోపల నమస్కరించుకోవాలి, పైన ఆశీర్వచనాన్ని చేస్తున్నట్టుగా భావించుకోగలగాలి. ఇక్కడ వివాహానికి అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత సోమ ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర తృతీయోగ్రిష్టే పశుస్తురీయస్తే మనుష్యజ సోమో దదద్గంధర్వాయ గంధర్వో దదదగ్నయే రియంజ పుత్రాగుశ్చాదాదగ్నిమహ్యమతో ఇమాం. ప్రత్యేకంగా మంత్రాలు నడుస్తాయి. ఎంత గొప్ప విధానమో చూడండి. అమ్మాయి, చిన్నప్పుడు 1 నుంచి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నీ మీద చంద్రుడు చక్కగా పరిపాలనని సాగించాడు. చంద్రుడిని ఆకాశంలో చూస్తే ఎలా పరమానందపడిపోతామో, మళ్ళీ రోజు రోజుకి ఒక్కొక్క కళ తగ్గుతుందేమో అనే ఆ విధమైన ఆందోళన ఆ క్షణంలో మనకు కలుగుతూ ఉంటుందో, అలా 1 నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆ వయస్కాలంలో నువ్వు ఎంత అందంగా ఉంటావో, అంతేకాక చంద్రమా మనసో జాత, చంద్రుడు ఎలా అయితే మనసుతో అన్ని విషయాల్ని గ్రహించగలిగి మనసు నుంచి పుట్టినవాడు అవుతున్నాడో ఆ కాలంలో నీకు మంచి బుద్ధిశక్తి వస్తుంది అని వరుడు చెప్తాడు స్వయంగా వధువుకి. నిజంగా ఆలోచించి చూడండి, మగపిల్లలకి ఆడపిల్లలకి చాలా భేదం ఉంటుంది. ఇదిగో మామయ్య అని చెప్తే మనం అన్న మామయ్యని మామయ్య 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 1000 సార్లు ఆడపిల్ల అనుకుంటూ వాడి ముఖాన్ని చూస్తూ ఉంటుంది. ఈయన తాతయ్య అదే మాటని కొన్ని వేల మార్లు అనుకుంటూ ఆయన్ని తాతయ్య అని గుర్తుపెడుతుంది. మగపిల్లవాని కంటే కూడా ఆ విధమైన ధారణ శక్తి ఆడపిల్లలకి చాలా చాలా ఎక్కువ. ఇది యథార్థం. మహానుభావుడైన ధన్వంతరి కూడా చెప్పిన విషయం. ఇక 2వ 5 ఎప్పుడైతే సోమ ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర, ఏ 5వ సంవత్సరం వరకు మహానుభావుడైనటువంటి ఆ చంద్రుడు పరిపాలన చేశాడో ఆ చంద్రుడు గంధర్వునికి ఇచ్చి గంధర్వ సాక్షిగా వెళ్ళిపోతాడు ఆయన. గంధర్వో వై లావణ్యవాన్, గంధర్వుడు అందాన్ని ప్రవేశపెడతాడు ఈ పిల్లలో. నిజమైనటువంటి ఆడపిల్ల అందాన్ని ఎప్పుడు చూడాలి అంటే 16, 18, 20 వచ్చినప్పుడు మాత్రం కాదుట. 6 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉండేటటువంటి అందమే నిజమైన అందము అని. అంచేతనే బాలికా పూజ అని చేస్తారు.
2వ సంవత్సరం నుంచి సంవత్సరం ఉన్నటువంటి ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలకి కుమారీ పూజ అనే పేరిట ఏ దేవీ నవరాత్ర కాలంలో మనం చేస్తామో ఆ చక్కనైనటువంటి బాలారూపం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ. అంచేత 6 నుంచి 10 వరకు ఉండేటటువంటి కాలంలో ఉన్న అందమే అందం చెప్తున్నాడు. నీ మీద గంధర్వుడు పరిపాలన చేసి మంచి అమోఘమైన అందాన్ని నీకు అందించాడు కదా. తృతీయోగ్నిష్టే పతి. ఆ చంద్రుడు గంధర్వ సాక్షిగా వెళ్ళిపోతే ఆ గంధర్వుడు స్వయంగా 6 నుంచి 10 వరకు ఉండేటటువంటి కాలంలో అమోఘమైన అందాన్ని ఇచ్చేసి అగ్నికి ఇస్తాడు. ఆ అగ్ని తృతీయోగ్నిష్టే పతి. 10 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉండేటటువంటి కాలంలో అగ్ని ఆమె మీద రాజ్యాన్ని చేస్తాడు. అగ్ని కామాంశవాన్. అగ్నిదేవుడు కామగుణాన్ని ప్రవేశపెడతాడు. అంచేతనే 10 కాగానే వెంటనే ఆమె చిన్న మనిషి కాస్త పెద్ద మనిషి అవుతుంది. అదే ప్రథమ రజో దర్శనం అంటారు. రజస్వల అన్న అదే అర్థం. ఎప్పుడైతే ఆ విధంగా అవుతుందో అప్పుడు తురీయస్తే మనుష్యజ. అగ్ని సాక్షిగా, అక్కడ చంద్ర సాక్షిగా, గంధర్వ సాక్షిగా, ఇక్కడ అగ్ని సాక్షిగా, అగ్నిదేవుని సాక్షిగా స్వీకరిస్తున్నాడు ఇక్కడ ఈ పురుషుడు. ఎందుకని? ఈమె తురీయస్తే మనుష్యజ. ఈవిడ మనుష్య జన్మలో ఉంది కాబట్టి మనుష్యజుడు, మనుష్య వంశంలో పుట్టినటువంటి వాడు, మనుష్య విధానంలో పుట్టినవాడు ఈమెను చేసుకుంటున్నాడు. ఇక్కడ రామచంద్రుని విషయానికి వచ్చినట్టయితే అమోఘమైనటువంటి గోత్రప్రవర కార్యక్రమం అంతా పూర్తిగా ముగిసిపోవడాన్ని మనం చూస్తాం. చిట్ట చివరి మాట ఒకటి చూద్దాం. 7-10 ఏర్పాటు చేస్తారు. 7 అడుగులు వేసుకోవడం చాలా చాలా విశేషం ఉంది. ముఖ్యమైనది మాత్రం మనవి చేస్తున్నాను. 7-10 ఏకమిషే విష్ణుస్వాన్వేతు, 2 ఊర్జే విష్ణుస్వాన్వేతు, 3 వ్రతాయ విష్ణుస్వాన్వేతు, 4 మాయోభవాయ విష్ణుస్వాన్వేతు, 5 పశుభ్యో విష్ణుస్వాన్వేతు, 6 ఋతుభ్యో విష్ణుస్వాన్వేతు, 7 హోతృభ్యో విష్ణుస్వాన్వేతు. చాలా గొప్ప మంత్రం ఇది. భార్య యొక్క చేతిని స్వయంగా తాను పుచ్చుకుని భర్త అయినటువంటి వాడు ఇద్దరూ కలిపి అలా అక్కడ ఉన్నటువంటి అగ్నిహోత్రానికి ఉత్తరపు దిక్కుగా వేయబడ్డటువంటి తములపాకుల మీద నడుస్తారు ఇద్దరు. ఏకమిషే విష్ణు స్వాన్వేతు. మీ ఇద్దరం భార్యాభర్తలైనటువంటి వాళ్ళ మొదటి అడుగు వేస్తున్నాం శ్రీ మహావిష్ణువు శారీరకమైనటువంటి బలం కావాలి అని. రెండవది, శారీరకమైన బలం ఉన్నప్పటికీ కూడా మానసికమైన ఉత్సాహం లేనిదే శారీరక బలం ఏ విధంగా ప్రయోజనపడదు. కాబట్టి శరీరం అంతా గట్టిగానే ఉంది కానీ మనసు ఎందుకో అంగీకరించడం లేదు అంటారే, ఆ మానసిక బలం కోసం 2వ అడుగును వేస్తున్నాం. అంతేకాదు, ఏకమిషే విష్ణుస్వాన్వేతు, 2 ఊర్జే విష్ణుస్వాన్వేతు, 3 వ్రతాయ. 3వ అడుగుని శాశ్వతంగా ఈమెనే భార్యగా నేను స్వయంగా అంగీకరిస్తూ చిట్ట చివరి రోజు వరకు కూడా గృహస్థ ఆశ్రమ వ్రతాన్ని పాటిస్తాను. అదిగో ఆ అవకాశాన్ని నిప్పించు. 4 మాయోభవాయ. మాకున్నటువంటి జీతంలో, మాకు వచ్చిన ఆదాయంలో, మాకుండే వసతులతో జీవితం సుఖంగా మేము సరైనటువంటి ఆనందాన్ని మాకున్నటువంటి ఆర్థికమైన పరిధిలో అనుగ్రహించు స్వామి. 5 పశుభ్య. 5వ అడుగును వేస్తున్నాం మేమిద్దరం. పశువు నుంచి వచ్చేటటువంటి పాలు, పశువు నుంచి వచ్చే పెరుగు, పశువు ద్వారా వచ్చినటువంటి పాల పెరుగు ద్వారా వచ్చే వెన్న, నెయ్యి మాకు ఏ విధమైన అనారోగ్యాన్ని కలిగించకుండుగాక. కొంతమందికి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి పడవు. 6 ఋతుభ్య. ఏ ఋతువులో ఏ పండు వచ్చినా, ఏ ఋతువులో ఏ పుష్పం వచ్చినా, ఏ ఋతువులో ఏ ఆకు వచ్చినా వాటిని ఆహార పదార్థాలుగా మేమిద్దరం స్వీకరించేటటువంటి సందర్భంలో ప్రకృతిని పుట్టించిన మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు నువ్వే కాబట్టి మాకు ఏ విధమైన అనారోగ్యాన్ని కలిగించకు. ఈ 6 అయిపోయిన తర్వాత 7వది. నిజంగా కొంతమందికి పళ్ళు, పువ్వులు, ఆకులు భోజనానికి సంబంధించినవి పడకపోవడానికి కారణం 6వ అడుగు సరిగా వేయకపోవడం. 7వ అడుగు మా అందరినీ, అంటే మా ఇద్దరినీ చక్కగా ఉండేలాగా ఆశీర్వదించే ఎందరందరూ మహానుభావులు హోమాన్ని చేసేటటువంటి వారు ఉన్నారో వారందరి అనుగ్రహము నీ ద్వారా మాకు కలుగ్గా. కానీ చివరి అడుగుని వేస్తారు. ఈ 7 అడుగుల సమూహమే 7-10. ఇంత అద్భుతమైన రహస్యాల మయం వివాహం. అటువంటి వివాహం
చక్కగా ఉండేలా, అన్యోన్యంగా ఉండేలా నిరంతరం శ్రీ మహావిష్ణు శ్రీలక్ష్మి ఆరాధనాన్ని చేస్తూ ఉంటే వారి అనుగ్రహం వస్తుంది. 16 రోజుల పండుగ అంటారే, ఆ రోజున అందరూ ఆశీర్వదించడానికి 16 మంది మహర్షులు వస్తూ ఉంటే మాకు 16 రోజుల పండుగకి ఖాళీ లేదు, ఉద్యోగంలో సెలవు దొరకదంటే ఎంత నష్టపోతున్నాం మనం. ప్రేక్షకుల సంస్కార సంప్రదాయాల్ని నిలుపుదాం, పాటించుదాం. ఆ సంస్కార సంప్రదాయ ఆ అమోఘమైనటువంటి సముద్రాన్ని అలా నిరంతరం స్వచ్ఛంగా అలా ప్రవహింపజేద్దాం. కెరటాలుగా బ్రహ్మాండంగా విస్తరించుకుంటూనే ఉండేలా చేద్దాం. ఏ విధంగానూ సంప్రదాయాన్ని ధ్వంసం చేయొద్దని మరోమారు ప్రార్థిస్తూ స్వస్తి.